నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యము. కను దృష్టి పోయాక చదవాలని ఉంది నీ వాక్యము. హృదయారణ్యములో కృంగిన సమయములో మనకి కను దృష్టి ఉన్నంత వరకు దేవుని వాక్యాన్ని చదవలేకపోతూ ఉంటాం. ఆ కను దృష్టి పోయాక చదవాలన్న దేవుని వాక్యం మనకి కనబడదు. అందుకే బలం ఉన్నప్పుడే దేవుని పని చేద్దాం, దేవుని సేవను చేద్దాం, దేవుని కొరకు నడుద్దాం. కాళ్ళు చేతులు ఉన్నంత వరకు మనం దేవుని మందిరానికి వెళ్ళం. కానీ మంచం మీద పడినప్పుడు దేవా క్షమించి నన్ను లేవనెత్తని ఎంత గోచాడినా లాభం ఉండదు. కాబట్టి దేవుడిచ్చిన సమయాన్ని దేవుని కొరకు ఉపయోగిద్దాం, దేవుని సన్నిధిలో గడుపుదాం, నిత్యం ఆయనతో మనం ఉందాం. దేవుడు ఎంతగానో మనల్ని కాచి కాపాడుతున్నారు. ఆయన కృపను బట్టి మనం ఎల్లప్పుడూ ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రతిదినము మనం నిలబడి బ్రతుకుచున్నామంటే కేవలం ఆయన ఉచితమైన కృప మాత్రమే. దేవునిలో మనం స్థిరపడాలని, బలపడాలని, మనకిచ్చిన ఆరోగ్యం, బలము అన్నీ, మనకిచ్చిన స్వరము, తలంపులు దేవుని కొరకు వాడబడాలని, కాళ్ళు చేతులు ఆయన కొరకు ఆయన సేవ చేయాలని, దేవుని సేవ చేసే బిడ్డలు ఎంతో ధన్యులు. ఎందుకంటే దేవుడు ఏర్పరచుకున్నవారు ఎంతో ధన్యులు. కాబట్టి మనందరం దేవుని కొరకు ప్రయాసపడాలని, దేవుని కొరకు నిలబడాలని, అందరం సువార్త ప్రకటించేవారుగా ఒక్కొక్క జ్యోతి వలె ప్రకాశించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనందరం అలా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆమేన్. దేవుడు కొన్ని మాటలు దీవించునుగాక.